సార్ నేను ఒకటే అడిగాను సార్, రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు గత 2.5 సంవత్సరాలుగా ఈ 13th ప్లానింగ్ కమిషన్ కానీ 14th ప్లానింగ్ కమిషన్ కానీ కాకుండా ఎన్ని నిధులు ఇచ్చారు? మేము వాటర్ ఖర్చు పెట్టాము, దాన్ని ఖర్చు పెట్టాము, రోడ్ల ఖర్చు పెట్టామంటే ఎందుకు గ్రామ పంచాయతీలు ఎందుకు, సర్పంచులు ఎందుకు, గ్రామ సభలు ఎందుకు, గ్రామ జ్యోతులు ఎందుకు? అవి తీసేసి మీరే నడిపేయండి సార్. టాయిలెట్స్కి ఇవ్వడం లేదు, ఇంకుడు గుంతలకు ఇవ్వడం లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీల భవనాలు అని చెప్పారు సార్. ఆ గ్రామ పంచాయతీల భవనాలు కూడా ఎన్ఆర్ఈఎస్ ద్వారా కట్టారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టారా? రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్లకు ఎంత కేటాయించారని అడుగుతున్నాను సార్. అయినా అధ్యక్ష ఒకటే సార్, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ఉన్నారు అధ్యక్ష. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ఈరోజు 3 సంవత్సరాలుగా వస్తుంది అధ్యక్ష. కొన్నిటికి 10 లక్షలు, కొన్ని 15 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. ఏకగ్రీవ వాళ్ళకు కూడా ఒక్క పైసా ఇవ్వలేదు అధ్యక్ష ఇంతవరకు. నేను ఆ విషయం అడుగుతున్నాను. నేను వేరే డివియేషన్ కావడం లేదు అధ్యక్ష. మంత్రి గారు ఆ విషయం కాకుండా మిగతా అన్నీ చెప్పారు, నేను అడిగినవి కాకుండా. కాబట్టి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు ఇంకొక విషయం అధ్యక్ష, అన్ని గ్రామాలలో 30%, 80% పవర్ ఛార్జీలు పట్టుకున్నారు అధ్యక్ష ఫ్లాట్గా. జిల్లా కలెక్టర్స్ అన్ని సర్పంచ్లకు సర్క్యులర్స్ ఇచ్చి ఈ యొక్క జాయింట్ సిగ్నేచర్ ఉండడంతో దానికే తప్ప వేరే సిగ్నేచర్స్ ఎవరు కూడా ఈవోలు పెట్టారు, గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ పెట్టలేదు అధ్యక్ష. ఈ రకంగా టోటల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఛార్జీల కోసం ఇతరత్ర డబ్బులు జమ చేసుకున్నటువంటి విషయం వాస్తవం కాదా? ఈరోజు గ్రామ పంచాయతీల భవనాలు కడుతున్నది కూడా ఎన్ఆర్ఈఎస్ మనీ కింద కడుతున్న విషయం వాస్తవం కాదా? గౌరవ సభ్యులు వారితో పాటు నేను కూడా 10 ఏళ్ళు ఉన్నా కాబట్టి వారు చాలా అనుభవజ్ఞులు. తప్పకుండా ప్రజల పక్షాన వారు అడగాల్సిన ఎక్కడ ఉన్నది. కానీ ఎవరిని అధ్యక్ష, చేయని వాళ్ళని అడగాల్సిన ఎక్కడ ఉన్నది తప్ప చేసిన వాళ్ళని అడిగేటువంటి పద్ధతి ఇది బాలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మరొకసారి వారు పదే పదే ప్రస్తావించే అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడతలేనది. ఎస్ ఖర్చు ఇక్కడ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరు అనేటువంటి ఆలోచన తప్ప అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరు ఏం కాన్సెప్ట్ అధ్యక్ష? రెండవ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నుల రూపంలో కేంద్రానికి డబ్బులు ఇస్తుందనే విషయం మనం మర్చిపోవద్దు. కేంద్రం ఇచ్చేటువంటి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కేంద్రమే అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. రాష్ట్రం వేరు కేంద్రం వేరు అనేటువంటి భావనే తప్పు అధ్యక్ష. ఇలా ఒకే నేషన్ అనేటువంటి మీ పార్టీ అట్లా మాట్లాడదు అధ్యక్ష. మీరు మేము కలిసి పనిచేస్తున్నాం, ఇప్పుడు అట్లా మాట్లాడడం తగదు అధ్యక్ష. రెండవ అధ్యక్ష, ఎస్ ఇవాళ గ్రామ పంచాయతీలు మా మంత్రి గారు కరెక్ట్ సమాధానం చెప్పిన అధ్యక్ష. కాకపోతే ఒక స్లోగా చెప్పింది కాబట్టి మీకు అది పూర్తిగా అర్థమైందో లేదో కానీ అధ్యక్ష, గ్రామ స్వరాజ్యం వర్ధిల్లకుండా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ మారదు. అది మా ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. రెండవ అధ్యక్ష, గ్రామ పంచాయతీలలో అధ్యక్ష తమరికేమో అర్బన్ ఏరియా, మాదో రూరల్ ఏరియా. గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి ఏం అక్కర ఉంటుంది? గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి బోర్ ఎక్కర ఉంటుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి ఏం అక్కర ఉంటుంది? ఓ సైడ్ డ్రైన్ ఎక్కర ఉంటుంది. గ్రామ పంచాయతీలో మా సర్పంచ్ గారికి ఏం అక్కర ఉంటుంది? సీసీ రోడ్ ఎక్కర ఉంటుంది అధ్యక్ష. అందుకే గ్రామ పంచాయతీలలో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే పని కాలేదు, గ్రామాలు అభివృద్ధి చెందలేమంటే కాన్సెప్ట్ తోటే బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 50 లక్షలు కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు పడినటువంటి గ్రామం ఏదైనా ఉంటే చెప్పండి అధ్యక్ష. మా సర్పంచ్ని చెప్పమని చెప్పండి అధ్యక్ష. ఎన్ని 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రం అధ్యక్ష. అక్కడ మన జానడి సాబ్ లేరు. 1 కోటి రూపాయల కోసం 1 కోటి రూపాయల రోడ్ల కోసం 50 సార్లు పోయినా నేను. మా కేటీఆర్ గారు ఉన్నారు, మా కేటీఆర్ గారిని పోయి బతలాడుకునే అధ్యక్ష. కానీ ఒకే నియోజకవర్గం నో సారీ మీరు వినండి అధ్యక్ష. నేను ఇవాళ మీరు ఎక్కడంటే అక్కడ ప్రూవ్ చేసుకున్నాం అధ్యక్ష. ఎక్కడైనా అధికార పార్టీ సర్పంచ్లకి, అధికార పార్టీ జడ్పీటీసీలకి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనుక
ఫండ్ ఇచ్చే సాంప్రదాయం ఉంటే ఈ సభ నుంచి నేను నిష్క్రమిస్తాను అధ్యక్ష. కానీ అధ్యక్ష అది కాదు అసలు అధ్యక్ష. అధ్యక్ష యావత్ తెలంగాణ మాకు సమానం అధ్యక్ష. మాకు రూలింగ్ లేదు, అపోజిషన్ లేదు, అధికార పార్టీ లేదు, ప్రతిపక్షం లేదు. తెలంగాణ అభివృద్ధి చేయడమే ఎజెండా తప్ప మాకు ఇంకొకటి లేదు అధ్యక్ష. అధ్యక్ష 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 ఇవాళ మా గౌరవ సభ్యులందరికీ విజ్ఞప్తి, ఒక్క క్వశ్చన్ మీద గింత టైం తీసుకోవడం, దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జరగడం. ప్లీజ్ సైలెన్స్. కిషన్ రెడ్డి గారు టేక్ యువర్ సీట్. మీకు ఎంత టైం ఇవ్వాలో మీరు కూడా అట్లా రేవంత్ రెడ్డి గారు కూర్చోండి. అధ్యక్ష నన్ను మాట్లాడే అధ్యక్ష 14 ఫైనాన్స్ కమిషన్ ఇవాళ మండల పరిషత్తులకి జిల్లా పరిషత్తులకి ఒక రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అధ్యక్ష. అంటే 42% రాష్ట్రాలకు ట్యాక్స్ రివాల్యూషన్ పేరిట ఇచ్చిన దాంట్లో వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. నేను అడుగుతున్నా గౌరవ కిషన్ రెడ్డి గారిని, కేంద్ర ప్రభుత్వానికి ఒక 100 సార్లు దరఖాస్తు ఇవ్వచ్చు అయ్యా. సర్పంచ్లు మాత్రమే కాదు, మండల పరిషత్తులు కూడా చాలా ముఖ్యమైనవి, జిల్లా పరిషత్తులు కూడా చాలా ముఖ్యమైనవి. రాజ్యాంగ సవరణ చేసి వాళ్ళకి ఏ అధికారులైతే కట్టబెట్టినామో వాళ్ళ అధికారులు గుంజుకునే అధికారం మనకు లేదని చెప్పి మేం పోయినాం అధ్యక్ష. అందుకని దయచేసి ఇక్కడ మీరు చేసినరా మేము చేసినా కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో అధ్యక్ష నేను ఒకటే మాట చెప్తున్నా. ఇలా మా మంత్రి గారు చెప్పిండ్రు, శాశ్వతంగా 2017 డిసెంబర్ కల్లా ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో బోర్లు వేసే పరిస్థితి రాదు, బాయిలు తవ్వే పరిస్థితి రాదు, తాగే నీళ్ళ కోసం రూపాయి ఖర్చు పెట్టే అక్కర ఉండదు. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అధ్యక్ష, వాటర్ అండ్ బాండ్ డిసీజెస్ తాగే నీళ్ళతో మాత్రమే వస్తాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అది హైదరాబాద్ కావచ్చు, అది లంబాడ తండ కావచ్చు, అది గిరిజన గూడెం కావచ్చు, చెంచు పెంట కావచ్చు, అన్నిటికి కూడా తాగే నీళ్ళు ఇచ్చేటువంటి ప్రణాళికతో ఇవాళ యుద్ధ ప్రాతిపదిక చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇవాళ గింత కార్యక్రమం పెట్టేటువంటి మా గవర్నమెంట్ని మీరు ఏం చేస్తున్నారంటే సర్పంచులుగా నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినండి. 50 ఏళ్ళైనా కూడా ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పడలేదు? గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చిన నిజమే అయితే ఎందుకు పల్లె అడుగుతున్నా అధ్యక్ష. మీరు రండి ప్రూవ్ చేస్తా. ఇవాళ నా కాన్స్టిట్యున్సీ ఉంది, ఏ ఒక్క గ్రామంలో కూడా ₹1 కోటి కంటే సీసీ రోడ్ తక్కువేస్తే నేను ఈ సభలో ఉండాలి అధ్యక్ష, ఫైనాన్స్ మంత్రి కాదు. అందుకనే దయచేసి ఇవాళ గ్రామీణ ప్రాంతాలు చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలా మొట్టమొదటిసారిగా ప్రజలకు గౌరవించి ఇవాళ జీతాలు గౌరవం ఇచ్చిన ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి దయచేసి అప్రిషియేట్ చేసే ప్రయత్నం చేయండి, అభినందించే ప్రయత్నం చేయండి తప్ప దీంట్లో కూడా విమర్శించే ప్రయత్నం చేయొద్దని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష.